ఇది కోడి కూసుడు సత్యమే, తెల్లారుడు సత్యమే. కానీ కోడి ఏమనుకుంటుందట, నేను కూస్తేనే తెల్లారింది అనుకుంటుంది. నేను కొట్లాడిన పసుపోడు కోసం, నేను కొట్లాడిన పసుపోడు కోసం అనుకొని ఏమయ్యేదో చెప్పు. ఇప్పుడు వక్ఫ్ ఇంపార్టెంట్, వక్ఫ్ కవర్ చేయండి బాగా. వచ్చినోడన్నా నేను నిజామాబాద్ జిల్లాకి పసుపోడు వచ్చింది, నిజామాబాద్ జిల్లాలో ఈ వాల్యూ యాడెడ్ సర్వీసెస్ పెడదాము, ఈ ఇండస్ట్రీ పెడదాము, మా గవర్నమెంట్ తరఫున ఇది ఉంది, మా గవర్నమెంట్ తరఫున మేము ఈ సబ్సిడీ ఇస్తాము, మేము ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తాము, మేము వాటర్ తెచ్చిస్తాము, మేము భూమి ఇస్తాము, మేము రోడ్ వేసిస్తాము. మాట్లాడండి ఎవడన్నా మాట్లాడిండా? ఎవరన్నా పాజిటివ్గా మాట్లాడినరా? ఆ హెలికాప్టర్ ఒక దగ్గర దిగేది, ఇంకో దగ్గర దిగేది. ఆ కూలిపోతే గంత పూర్త కామన్ సెన్స్ లేదు సూలపుట్లలో. కమాన్ కూలితే కూలిది, ఆ హెలికాప్టర్ కూలితే అది ఏడ హెలికాప్టర్ ఏడ దిగాలనో తెలియదు, ఏడికెళ్ళి ఎక్కాలనో తెలియదు. వీళ్ళు పాస్పోర్ట్ దిగి వచ్చారట. మళ్ళా ఒక మాట్లాడుకుంటా పసుపు బోర్డు పనులు 2 నెలలకెళ్ళి మీ దగ్గర ఫైల్ ఉంది సూలకుట్ల మంత్రులు. 2 నెలల నుంచి నిజామాబాద్ రూరల్ మీ ఎమ్మెల్యే వాడతలేడు, టెంపరీ మాకు 2 నెలలకో 3 నెలల కోసం పసుపు బోర్డు రాసింది, అది ఇవ్వండి, రెంట్కి ఇవ్వండి అని, పైసలు కడతామని. అది 2 నెలల నుంచి సంఖ కింద పెట్టుకున్నారు వీళ్ళ గవర్నమెంట్. మళ్ళా పసుపు బోర్డు పైసలతోటి పసుపు బోర్డు ఆఫీసు భూమి కొనుక్కుంటారు, కట్టుకుంటారు 2-3 ఏళ్ళ. అప్పటిదాకా ఇవ్వమంటే 2 నెలల నుంచి పెట్టుకురా కింద ఫైలు, మళ్ళీ వచ్చి పనులు స్టార్ట్ చేయలేదు.